మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్. ఈరోజు మనం ఇందోర్లో ఫుడ్ సేఫ్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో నమస్తే సార్. ఒకటి ఏంటి అంటే, మాకు ఫస్ట్ ఒక డౌట్ ఏంటి అంటే, ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం ఆన్లైన్లో కూడా మీరు పర్మిషన్స్ అలో చేస్తున్నారు అంటే అని తెలిసింది. సో మరి అది ఎంతవరకు చెకింగ్ జరుగుతుంది పర్మిషన్స్? ఇప్పుడు నేను ఎక్కడ దాన్ని స్టాల్ చేస్తున్నాను, లొకాలిటీ ఏంటి, అవి ఏవి చెక్ చేయకుండానే ఇవ్వడం జరుగుతుంది. సో మరి వాళ్ళు హైజీనిక్గా చేస్తున్నారా, ఎలా చేస్తున్నారు అనేది మీకు ఎలా తెలియాలి? లేదండి, వాళ్ళు యాక్చువల్లీ చాలామంది తెలవక ఫస్ట్ అయితే ఫుడ్ స్టాల్ పెట్టుకుంటారు. తెలవక ఓకే, పెట్టుకున్నాక తర్వాత వాళ్ళు ముందే ఎవ్వరు అప్లై చేయరండి. మేము చెప్పేదాకా కూడా అప్లై చేయరు. ఓకే, ఫుడ్ లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ మేము ఎంతబడి చెప్తున్నా కానీ చాలామంది అప్లై చేయరు. దాంతో మాకేం బెనిఫిట్ ఉంటుంది అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది వాళ్ళ దగ్గర నుంచి. మేము రెగ్యులర్ ఫేస్ చేసేది క్వశ్చన్ అది. మీరు అన్నట్టు ముందే వాళ్ళు అప్లై చేసుకోవడం తర్వాత చేసుకుంటారు అనేది నేను అది నమ్మశక్యంగా లేదండి. అది కాదు, అది పాసిబుల్ కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, మీరు కొత్తగా నాకు తెలిసి నెలకు ఒక 20 నుంచి 50 దాకా ఫుడ్ స్టాల్ పడుతూనే ఉంటాయి మనకు తెలియకుండానే. వాడు పెట్టేస్తాడు ఫస్ట్. అయితే తర్వాత ఇప్పుడు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా, లేదంటే పేపర్లో వచ్చిన న్యూస్ ద్వారా, లేదంటే సోషల్ మీడియా ద్వారా అట్లా తెలుసుకొని వాడు తర్వాత అప్లై చేయడానికి వస్తాడు. లేదంటే మేము ఇన్స్పెక్షన్కి పోయినప్పుడు ఆ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. లేదనుకో తీసుకో 1 వీక్ టైం ఇస్తామని చెప్తాం వాళ్ళకి. వాడు 1 వీక్ టైంలో తీసుకోలేదనుకో అప్పుడు నోటీస్ ఇస్తాం. నోటీస్ ఇచ్చినాక కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా తీసుకోలేదనుకో అప్పుడు దానికి పెనాల్టీ ఇస్తాం. పెనాల్టీ వేసి లేదంటే అదర్వైజ్ దాన్ని సీజ్ చేయడమో ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, బట్ ఆన్లైన్లో ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఆన్లైనే కదా, అన్ని మొత్తం ఆన్లైనే. అంటే మీరు చెక్ చేస్తాం, కంపల్సరీ చేస్తాం. చెక్ చేసి ఆన్లైన్ ఇష్యూ చేస్తారు. అసలు యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్, మేము ఒక సమోసా మేకింగ్ చేస్తున్న అన్హైజీన్. యాక్చువల్లీ వీ ట్రావెలింగ్ ఫర్ అనదర్ ఇష్యూ. సో మధ్యలో కనబడడం వల్ల అది చూసి అరే ఇట్లా రోడ్ సైడ్ కెనాల్ పక్కన మొత్తం వాటి సామాన్ అంతా ఆరబోసి కట్ చేసి అండ్ కుకింగ్ కూడా పక్కనే పొయ్యి పెట్టి చేస్తున్నారు. బట్ మేము అడిగినప్పుడు మాకు లేదు, లైసెన్స్ ఉంది అని చూపిస్తున్నారు. మేము అడగడం వల్ల నువ్వెవరు అడుగుతున్నావు, నీకేంటి రైట్ ఉంది అనేసి మా మీదకి వచ్చారు. ఆల్మోస్ట్ గొడవకు వచ్చారు. ఎలా ఇచ్చారు నీకు, ఇట్లాంటి ప్లేస్ చూసి నీకు ఎట్లా ఇచ్చిండ్రు అని అడిగితే లేదు మాకు లైసెన్స్ ఉంది అని చూపించి గొడవ పడ్డారు. సో అందువల్ల అడుగుతున్నాను, అంటే మీరు ఇచ్చేప్పుడు ప్లేస్ కి వెళ్ళి చెక్ చేస్తారా, చేయరా? చేస్తామండి, కంపల్సరీ చేస్తాం. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మన ఇప్పుడు ప్రజెంట్ అంటే ఆహార కమిషనర్ గారు ఏమన్నారంటే, ప్రజెంట్ ప్రతి స్ట్రీట్ ఫుడ్ ఉండరు కంపల్సరీ మీరు ఎట్లయినా చేసి చేపియాలి అందరికీ. వితౌట్ ఫుడ్ రిజిస్ట్రేషన్ ఒక్క స్టాల్ కూడా ఉండకూడదు. అంటే ఇప్పుడు నాకు 2-3 జిల్లాలు ఉందండి. నాకు అన్ని జిల్లాలు తిరిగి పాసిబుల్ కాదు, పెద్ద సిటీ ఇది మళ్ళీ. కాబట్టి నా అండర్లో ఉన్న స్టాఫ్ని నేను పోయి అందరికీ ఫస్ట్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ చెక్ చేసి అందరికీ వాళ్ళ దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డ్స్ తీసుకొని ఫోటో తీసుకొని వాళ్ళకి అప్పటికప్పటికే చేసేసి అప్పటికప్పుడు అప్రూవ్ చేసేయండి అని కూడా చెప్పినాను. ఓకే సార్, బట్ చెకింగ్ అంటూ జరగాలి కదా. చేస్తారు ఫస్ట్, అప్పటికప్పుడు వాళ్ళు చేస్తారు. వాళ్ళు చూసినాకనే ఇస్తారు. లేదంటే వాళ్ళు మేము పోగానే మీతో మాట్లాడినంత ధైర్యంగా మా స్టాఫ్తో మాట్లాడలేరు వాళ్ళు. మేము పోయినప్పుడు ఏమైనా ఉన్నా కదా, ఇట్లా కాదు బాబు ఇట్లా అని చెప్తామండి. ఈ కండిషన్లో మీరు అట్లా చేయొద్దు, ఏదైనా ఓపెన్ కండిషన్ మాత్రం ఉండకూడదు, ఏదైనా ఉంటే ట్రాన్స్పరెంట్ పేపర్స్ కప్పుకోండి, ఓపెన్గా పెట్టద్దు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మ్యాక్సిమం అన్ని ఓపెన్, మన దగ్గరే కాదు త్రూ అవుట్ ది ఇండియా. మన తెలంగాణ నేను చెప్తలేను, మన తెలంగాణ బెటర్ పొజిషన్లో ఉంది మాట చెప్పుకోవాలంటే. అంటే నేను తెలంగాణలో ఉన్నందుకు చెప్తలేను, నేను కూడా కొన్ని సౌత్ స్టేట్లో తిరిగినా, నార్త్ స్టేట్లో కూడా తిరిగినా, నేను అబ్జర్వ్ చేసింది అది బెటర్ అనుకోవాలి మనది. అయితే ఇక్కడ ఓపెన్ కండిషన్లోనే ఉంటాయి. మేము మ్యాక్సిమం చెప్తాం. మనం అసలు ఫుడ్ అనేది ఎడ్యుకేట్ చేయడం అండి. వాళ్ళని ఏదో హింసించి చంపేయాలని కాదు, ఫస్ట్ అయితే ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. బట్ ఓపెన్ కండిషన్ లో పెట్టొద్దని ఇస్తున్నప్పుడు ఆయిల్ చెకింగ్ కానీ ఎలాంటి ఆయిల్ వాడుతున్నారు అనేది, అండ్ టీ స్టాల్స్ అట్లాంటివి అయితే పాలు అట్లాంటివి ఫర్దర్ గా చెక్ చేస్తూ ఉంటారా ఇష్యూ చేసిన తర్వాత? కంపల్సరీ. ఎన్ని రోజులకు మా దగ్గర ఏమైనా కంప్లైంట్స్ వస్తే కంపల్సరీ ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తామండి. మీకు ఏమైనా రూల్ ఉంటుందా ఎన్ని రోజులకు చెక్ చేయాలి అని? అట్లా ఏముండదు, ఎప్పుడైనా పోవచ్చు. ఎప్పుడు మాకు రూల్స్ అట్లా ఏముండదండి. ఓవర్ నైట్ లో కూడా పోవచ్చు, ఎప్పుడైనా ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా పోవచ్చు. వితౌట్ కంప్లైంట్
సెకండ్స్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ నుంచి మొదలుకుంటే చిన్న రోడ్ సైడ్ స్టాల్స్ వరకు అన్నిటి ప్రతి దాంట్లో కల్తీ ఉంటుంది. మరి కల్తీ నోటీస్ చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుంది? మనం అనడానికి మనం దగ్గర ఉండి చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. Of course. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా చాలా ఆయన చూస్తుంటాం ఇవి అక్కడ కల్తీతో 7 చచ్చిపోయారని 2 ఈ మధ్యలో చాలా చచ్చిపోయారని, హాస్టల్స్ ఏదో కల్తీ అయిందని, మోమోస్ తిని ఒక అమ్మాయి చనిపోయింది అని, అయితే సమోసా తిని కల్తీ చనిపోయారు అనేది ఒక కామన్ వర్డ్ లాగా అయిపోయింది ప్రజెంట్ ఈ 2-3 months లో. అవును. కానీ మీరు అన్నట్టు అన్ని ప్లేసుల్లో అట్లా జరగదండి. No. ఇప్పుడు ఇప్పుడు పబ్లిక్ ఎట్లా అయిపోయారంటే ఇప్పుడు 100%లో ఒక 3-5% అట్లా అయిందనుకో, అదే బాగా రొటేట్ అయ్యేసరికి మనకు సోషల్ మీడియాలో అదే అన్ని ప్లేసుల్లో అవుతుందని అనుకుంటారు. ఓకే. ఈ మెంటాలిటీ ఎట్లా అవుతుంది, ఏదో పిక్చర్లో అంటారు చూడు, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమవుతుందని, ఓకే. అట్లా అయిపోతుంది అనమాట. ఇది నేను అబద్ధం అంటలేను, అది జరిగింది కరెక్టే, కానీ కానీ అన్నిట్లో అదే జరుగుతుంది అంటే అది నేను ఒప్పుకోనండి. అన్నిట్లో జరగడం జరగదు, అన్నిట్లో అది జరగదు. ఫైన్ వేశారు కొన్ని, నేను చెప్పను ఏం ప్లేసెస్ అంటే మన ఈ లొకాలిటీలోనే కొన్ని హోటల్స్ కి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆ మసాలాలే కావచ్చు, మీట్ కావచ్చు, దాంట్లో యూజ్ చేసే ఇంకా ఏవైనా పదార్థాలు కావచ్చు, అవి ఫుల్గా కుళ్ళిపోయినాయి అని నోటీస్ చేసిండ్రు. కేజీలు సీజ్ చేసేసిండ్రు, పడేయించారు వాళ్ళతోని. మరి అప్పటికప్పుడు పడేస్తారు కరెక్టే, కానీ ఫర్దర్గా వాళ్ళకి భయం ఉండాలి కదా. అంటే ఫర్దర్గా మేము ఇప్పుడు మీరు నాకు అర్థమైంది, మీరు అన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళది అదే కదా. మేము పోయినామండి, మళ్ళీ వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. నేను పోయినా అంటే అక్కడ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను మళ్ళీ పోయి ఇంప్రూవ్మెంట్ అయిందా లేదా అని. ఇంప్రూవ్మెంట్ చాలా, అసలు వాళ్ళు నెక్స్ట్ డేనే ఇంప్రూవ్మెంట్ చేసిర్రు. ఆ రిపోర్ట్ వచ్చేదాకా కూడా ఆగలేదు వాళ్ళు. అది నెక్స్ట్ డేనే నేను అబ్జర్వ్ చేసింది. అసలు వాళ్ళు చాలా అంటే చాలా బెటర్గా ఇంప్రూవ్ అయ్యారు. యాక్చువల్లీ అక్కడ జరిగింది ఏంటో కూడా నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఆ రోజు ఎందుకంటే మాకు చెప్పి రారు, ఏ టాస్క్ ఫోర్స్ వాళ్ళు మాకు చెప్పి రారు. సరే ఆ మేడం అయితే కొంత అయితే ఏదో కొన్ని పాయింట్స్ రాసింది. నేను అది జస్ట్ నాకు 10-15 days పట్టింది అది రిపోర్ట్ రావడానికి. ఆ 15 daysలో నేను మళ్ళీ పోయి అది కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ డే నుంచే అది మేమంతా మార్చుకున్నాం సార్, ఎందుకంటే మాది పెద్ద బిజినెస్, ప్రతి దానికి చిన్న వాటికి మేము ఇది చేయలేము అని చెప్పేసి వాళ్ళు మార్చుకున్నారు. దే ఆర్ ఫాలోయింగ్ రైట్ నౌ. సో ఇంకొకటి ఏంటి అంటే పాలు, మెయిన్ గా చిన్న పిల్లల దగ్గర నుంచి మనం చూసుకునేది పాలు. అయితే పాల విషయంలో చాలా కల్తీలు జరుగుతున్నాయి. అది ఇంజెక్షన్ చేస్తూ బర్రెలు ఆవుల దగ్గర నుంచి కావచ్చు, అండ్ తర్వాత అండ్ కృత్రిమంగా పాలే తయారు చేసేస్తాం. అయితే నాకు వచ్చిన కంప్లైంట్ ఏంటి అంటే, మేడం మేము ఇక్కడ పాలు తెచ్చుకుంటున్నాం, ఈ పాలు డిఫరెంట్గా ఉన్నాయి, అండ్ మనకి పగిలిపోతే వీటి అసలు స్మెల్ కావచ్చు, అది కావచ్చు, దారుణంగా ఉంటుంది. సో దీన్ని మేము కనుక్కోవాలంటే ఎలా అని నాకు క్వశ్చన్ చేశారు. నాకు కంప్లైంట్ చేయమనండి. డెఫినెట్ గా మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఎందుకంటే మీరు కానీ నేను డైరెక్ట్ చూసి కూడా చెప్పలేము. నేను అడుగుతుంది ఏంటి అంటే, వాళ్ళుగా ఏదైనా చెక్ చేయొచ్చా? వాళ్ళు ఏం చెప్పలేము మేడం, చెప్పలేము. కొన్ని చిన్న టిప్స్ ఉంటాయి. టింక్చర్ ఆఫ్ అయోడిన్ అని ఉంటది, మన కిచెన్ లో ఉంటాయి. అది కొద్దిగా పాలు తీసుకుని అందులో కొద్దిగా వేస్తే అది బ్లూ కలర్ లో మానేది అనుకో, అందులో అది సంథింగ్ ఏదో యాడ్ అయిందని చెప్పొచ్చు. కొన్ని 2-3 టెస్టులు నేను చెప్పొచ్చు, కానీ ఇంకో ఏదో దేంతో తయారు చేశారనేది మాత్రం చెప్పలేదు. బ్లూ కలర్ కి టర్న్ అయితే అది కల్తీ జరిగింది అట్లా అని చెప్పి 1-2 చిన్న ప్యూర్ అని ఎలా తెలుస్తుంది అంటే, కలర్ స్టేబుల్ గా ఉంటుందా? ఏది ప్యూర్ అని తెలియాలి అంటే కలర్ స్టేబుల్ ఉంటుంది. స్టార్చ్, అది కూడా స్టార్చ్ కలిపితేనే బ్లూ వస్తుంది. ఓకే. స్టార్చ్ అంటే ఇప్పుడు మైదా కలిపి అట్లా చేశారు, అట్లా చేస్తే అవుతుంది, లేదంటే అది. అండ్ ఆయిల్స్ సార్, ముఖ్యంగా ఆయిల్స్ ఎక్కడైనా ఆయిల్స్ లో జంతు కలబరాలు కావచ్చు, అండ్ మెనీ టైమ్స్ యూజ్ చేసిన ఆయిల్ కావచ్చు, అలాంటివి వాడి చేస్తుంటారు. సో దాని మీద మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా? ఇయర్లీ ఇట్లా 10 నుంచి 20 దాకా ఆయిల్ శాంపుల్ తీస్తున్నాం. డిఫరెంట్ ఏ బ్రాండ్ వచ్చింది తీస్తూనే ఉంటాం. అవి ఏమైతే అంతగా ప్రాబ్లం ఉన్నట్టు మాకు రిపోర్ట్లో ఏం రాలేదు. ఓకే. సో మరి రిఫైన్డ్ ఆయిల్స్ సంగతి ఏంటి? రిఫైన్డ్ ఆయిల్ అయితే మనకు అది ఉందండి, యాక్ట్లోనే ఉంది, చేసుకోవచ్చు. రిఫైన్ చేసుకుని అమ్ముకోవచ్చు. అట్లనే మళ్ళీ ఏమంటారు 80% ఈ ఆయిల్, 20% ఆయిల్, అది కూడా మిక్స్ చేసి కూడా అమ్ముకోవచ్చు. అది కూడా మనకి యాక్ట్లో ఉంది, చేసుకోవచ్చు. అదేమి ఓకే. అంటే వాడడం హెల్తీ అంటారా? రిఫైన్డ్ ఆయిల్ వాడడం హెల్తీ అంటారా? వాడడం హెల్తీ అంటే మేడం
అది వాడటం వల్ల అయితే మనిషి అయితే స్పాట్లో అయితే ఓకే స్లో అంటారు. స్లో పాయిజన్ కూడా అట్లా అనుకోండి ఒక విధంగా. స్లో అంటే మరీ స్లో, చాలా స్లో. ఓకే ఫుడ్ విషయంలో అన్నీ ఏం తొందరగా స్పాట్ డెత్ లాగా ఏమి ఉండదండి. నేను చెప్తున్నాను ఏదైనా స్లో ఉంటుంది. ఇప్పుడు మనం బయట తింటుంటాం, అవి తిన్నంత మాత్రాన మనకి ఏదో వచ్చేస్తుంది చస్తామని కాదు. కాకపోతే మనకి ఎసిడిటీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ర్యాపిడ్గా కాకపోయినా ఎసిడిటీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దాంతో డైజెషన్ సిస్టమ్ ఖరాబ్ అవుతుంది. దాంతో డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ ఉంటే ఏ ప్రాబ్లం రాదు. మెయిన్ అదే ఖరాబ్ అయ్యేసరికి అన్ని ప్రాబ్లమ్స్ మెల్లిమెల్లిగా బయటకు వస్తుంటాయి అంతే. ఎవరైనా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మీకు కంప్లైంట్ చేయాలి అని అనుకుంటే ఆన్లైన్ కంప్లైంట్ ఇవ్వచ్చండి. ఓకే అండ్ వాళ్ళు అది కంప్లైంట్స్ గ్రీవెన్స్ లో వస్తుంది. ఓకే అవి మేము రెగ్యులర్ గా చెక్ చేస్తుంటాం. దాని ప్రకారం మేము అది డిస్ట్రిక్ట్ వైజ్ గా ఉంటుందా? లేదు, డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది. ఓకే కంప్లైంట్స్ గ్రీవెన్స్ ఉంటుంది కంపల్సరీ ఉంటుంది. అది ఎనీ టైం ఏ టైం పోస్ట్ చేసినా కానీ మాకు తెలిసిపోతుంది. ఓకే నెక్స్ట్ డే వచ్చి మేము చెక్ చేసేస్తాం. అది ఓకే సార్ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.